సార్ మీ పేరు? సిఎస్ రామకృష్ణ. రామకృష్ణ గారు ఓటు ఉందా మీకు? మాకు ఓటు ఉందండి. ఓటు ఉంది. ఈసారి మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తిరుమతులు గారికి అండి, ఫ్యాన్కి. ఫ్యాన్కే. 2 ఓట్లు కూడా ఫ్యాన్కి అండి. ఎంపీ ఎమ్మెల్యే? ఎంపీ ఎవరు? రాపాక కదా. రాపాక అమలాపురం అండి. ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు 2 ఫ్యాన్ గుద్దుదాం అనుకుంటున్నారు? పైన జగన్ రావాలని. పైన జగన్ రావాలని. జగన్ గారి పాలన బాగుందా? చాలా బాగుందండి. ఏ ప్రభుత్వం లేదండి. అంత బాగా అంత కాళ్ళ దగ్గరికి తెచ్చిస్తున్నాడండి. అన్ని స్థలాలు ఇస్తున్నాడండి లేని వాళ్ళకి. తిరుమతులుగా అనచ్చా పాత్ర అవతల పట్టి జోసరారు ఉన్న స్థలాన్ని 4గురికి వేసాడండి. అదే మన రాజశేఖర్ రెడ్డి టైంలో జగన్ గారు సెంటున్నర ఇచ్చి కట్టుకోమన్నారు. మళ్ళీ సరిపోతే ఇక్కడ స్థలం దోరపూడిలో యామలపల్లిలో ఇచ్చారండి. మళ్ళీని జోసరావు ఎకరం కొని ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదండి. అందుకని నేను పచ్చంగా తాడుతున్నా. ఇదిగోండి. బాబాయ్ మీ పేరు? నా పేరు సూర్యారావు గారు అండి. సిద్దేటి సూర్యారావు గారు. సూర్యారావు గారు మీకు ఓటు హక్కు ఉంది? నాకు ఓటు హక్కు ఉందండి. సీనియర్ సిటిజన్. సీనియర్ అండి. సంగీత వెంకటరెడ్డి గారు సీనియర్ అండి. అదే అండి. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మండపేటలో తోట తిరుమతులు గారికి వేస్తాం. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన పనులు బాగుంటాయి. ఏదైనా మనం చెప్పగానే పని చేస్తాడు. దాని గురించి ఆయనకి ఆయన గుర్తేంటి? పేరు గుర్తండి. దాని గుర్తుగా వేద్దాం అనుకుంటున్నారు. అదే మీ పేరు? భీమరాజు అండి. భీమరాజు గారు ఓటు ఉందా మీకు? ఉందండి. ఓట్ల పండుగ వచ్చేసింది కదా మే 13. వచ్చింది. మరి ఓటు వేస్తారా? ఎవరికి వేస్తారండి? త్రిమూర్తులండి. త్రిమూర్తులు గారికి. ఆయన ఆడమండి ఏదో ఆయన మంత్రి అయిపోతున్నాడు. సమస్య లేదు. మంత్రి కూడా అయిపోతాడు. మంత్రి ఇస్తాడు. అభివృద్ధి జరిగిందా? జరిగింది. బ్రహ్మాండంగా ఆయన వచ్చే తిరగలేదండి. అంతే. ఎప్పుడు చిన్నగా నుంచి మాకు నాకు 80 ఏళ్ళు వయసు అండి. ఉన్నాను చిన్నగా కూడా ఉన్నానండి. చిన్నగా అయ్యాం ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా చిన్నగా వదలలేదండి. ఎప్పుడు ఆయన ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా ఎవడ వచ్చినా ఆ రోజుల్లో మేము చల్లదండి. ఈ రోజులు మాకు కొండ దండగా ఉంటాడు. మాకు తిరగలేదండి. మాకు పులి తోటపోతే తిరగలేదు. ఇంకా తిరగలేని మనిషికి ఉన్నప్పుడు మాకు భయం అంటే ఇది 10 కూడా చేస్తున్నాడు. సమస్య లేదండి బాబు.